అది కాదు బ్రో, మన ఊర్లోనో బయట ఊర్లోనో పని ఇప్పిస్తే మనమే వాళ్ళకి డబ్బులు ఇస్తాం, ఆయనేమో మనకి ఇచ్చేసరికి న్యాయమే కదా మరి. బ్రో నాకెందుకో ఇంటికి మనం కారణంగానే వచ్చామనిపిస్తుంది. అంటే కారణం ఏంటో కనిపెడతాం. సరే పదండి గురు, లోపలికి వెళ్దాం. రండి జీ. ఇటు అటు అది అంతే, అలాగా ఒకే గోయిలా గుంపుగా ఉంది. విద్యుత్ శాఖ మంత్రి ఆయన పదవిని రాజీనామా చేశారు. రే కోకిల, ఇల్లు పెద్దదిగా ఉందని చెప్పి సినిమా షూటింగ్ అద్దెకి ఇచ్చేసావా? ఎవరు రైలు వేషం వేసుకుని డాన్స్ చేస్తున్నారు? గురు, మీ ముగ్గురు గురించి మన బాస్కి తెలియలేదు. మీ అందమైన మొహాల్ని ఆయనకి చూపించండి. మీరా? ఏమిట్రా ఈ వేషం? ఎక్కడ పట్టుకున్నారా ఈ డ్రెస్ ని? మీరు డ్రెస్ లేదు, లోపల పెట్లో కలర్ కలర్ ఉండి తీసేసుకున్నాను. నేను సినిమాలో నటించడానికి కొన్న కాస్ట్యూమ్స్ రా ఇవి, అవి వేసేసుకున్నారు. రే బెల్ బాటమ్స్, మీరు ముగ్గురు 1980లో వీధుల్లో నడిస్తే వేరే లెవెల్లో చూసుంటారా, ఇప్పుడు నడిస్తే ఇంకోలా చూస్తారా? అది కాదు, ఇలా డ్రెస్ చేస్తేనే ఎవరు గుర్తుపట్టరు కదా, మేము కూడా ఈజీగా బయటికి వెళ్ళేసి రావచ్చు కదా. కరెక్ట్ రా. మీరు కూడా గెటప్ చేంజ్ చేశారంటే వేయడానికి వచ్చిన వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళని మనం ఈజీగా ఎత్తేయచ్చు. నేను రెడీ, కానీ బాస్ గెటప్ మాస్ గా ఉండాలి. మాస్గా మారాలంటే మీరు బాస్గా ఉండకూడదు, మరి బాషాగా మారాలి. భాష. వావ్ తలేవా, మీ గెటప్ నాకా సూపర్. భాషను ఓవర్టేక్ చేస్తావా? బ్యాక్ కి వెళ్తా. పెళ్ళింటికి వెళ్తున్నావా? విందు భోజనానికి? నన్ను ఫోటో తీయడానికే కదా వెళ్తున్నావు. రే గోపి, నువ్వు మాత్రం రా, మీరు ఇక్కడే ఉండండి. అమ్మయ్యా, తప్పించుకున్నావు. అమ్మయ్య, వాడికి ఇలాగే చెప్పి ఏదో చెప్తూ ఉన్నాం అనుకోండి, ఇలాగే మనం ఎన్ని సంవత్సరాలు సెటిల్ అయిపోవచ్చు. బ్రో వాడి దగ్గర తుపాకీ ఉంది గురు బ్రో. అదొక తుప్పు పట్టిపోయిన తుపాకీ. అదెలా మీకు తెలుసు? బా, నేను చూశాను కాబట్టి చెప్తున్నాను గురు. ఎప్పుడు అనవసరమైన కథలు మాట్లాడుకునే. ఇదిగో చూడు, గుడౌన్ లో జరిగిన 9 మంది హత్యలకి హంతకులు 4 ఫోటోల్ని కంప్యూటర్ ద్వారా జనరేట్ చేయమని కమిషనర్ ఆజ్ఞ. బార్ మేనేజర్ సాయం చేయడానికి సమ్మతం. అయ్యో అయిపోయింది, బొమ్మ గీశారో మన పని అయిపోయింది అంతే. బాగా ఇరుక్కున్నాం. ఇప్పుడు ఏం చేయమంటారు జీ? కోయిలకి ఒక గూడు చిక్కింది. బాస్ వచ్చాడు అనుకోండి, ఏదైనా కథలు చెప్పండి. ఇదేం కుదరదు జీ. ఇప్పుడేంటి జీ వాడు అటు వెళ్తున్నాడు? వాడు ఆస్తిని మాత్రం అస్సలు అదుపులో పెట్టుకోడు. అయ్యో, ఈ పేపర్ మ్యాటర్ ఏం చేద్దాం? ఉండండి బ్రో, ఏదో ప్లాన్ చేద్దాం. ఏమిటి ఉక్రెయిన్ వారిని ఇక్కడి నుంచి ఆపేయాలనా ఏంటి? ఎరా, ఇక్కడ ఏదో ఒకటి దగ్గుతోందే. కోకిలేడ్రా? వాడు వచ్చి ఏంట్రా తెల్లముఖం వేశారు? కోకిల్ని మింగేశారా? కొండపావులో మెలికలు తిరుగుతున్నారు. అది మీరు వెపన్స్ అడిగారు కదా, అవును. అందుకే కుమారు పెట్రోల్ బంప్ సృష్టించడానికి పెట్రోల్ బంక్. పనివాడ్రా వాడు, కోకిల పనివాడ్రా. వాడు సైజులోని షార్ట్, కానీ పనిలో పోటురా. ముందు మీరు దీన్ని దించండి. ఏంట్రా చేయి ముట్టుకుంటే తొడ వణుకుతోంది? అది ఫోన్ బాస్. మధు చెప్పరా. రే, నీకు అసలు బుద్ధుందా? ఏమంటున్నారా? వీసా ఫోటో కోసం మారువేషంలో వెళ్ళావు కదా, నీకెలా రా వీసా వస్తుంది? రే, వాళ్ళు నువ్వు పంపిన మనుషులేరా, గుర్తు తెలియకూడదని గెటప్ వేశారు, అందులో తప్పే ఉంది. ఒరే మొద్దు నా కొడక, నువ్వెవరో తెలిస్తేనే కదరా వీసా దక్కుతుంది. ఓ, గవర్నమెంట్ రూల్స్. సరేరా, ఇప్పుడే ఈ భాషా గెటప్ ని ఎగరేసేస్తాను. పెట్రా ఫోన్, మొద్దు వెదవా. తప్పుకోండి మేడం, నేను తీసేస్తాను. ఇదిగోండి, పెట్టుకోండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది, కానీ సడన్ గా జ్ఞాపకం రావడం లేదు. అక్క, ఆ రోజు అన్న బార్ లో ఉన్నప్పుడు వీడియో కాల్ లో వచ్చారు కదా, అప్పుడు కూడా నేను మిమ్మల్ని చూశాను, మీరు కూడా నన్ను చూశారు. ఓ మీరా? అవునక్క. అక్క, ఇన్ని సరుకుల్ని ఒంటరిగా ఎలా తీసుకెళ్తారు? స్వయంగా నేనే ఇంట్లో దింపుతాను. అన్నతో కలిసి నేను కూడా బార్లో పనిచేస్తున్నానక్క. రండి, అబ్బా రండి. నువ్వు రిటైర్ అయితే చిన్నపిల్లలు పనిలోకి వస్తారుగా,
ఇంకా వయసు ఉన్నట్టు దొంగలక్కలు చూపించడం. ఎక్స్క్యూజ్ మీ, స్మాల్ రిక్వెస్ట్, ఏ సోపు యూజ్ చేస్తున్నారు? హలో, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. అది కాదండి, చెప్తే నేను కూడా తెల్లగా అవుతాను కదా, నేను తెల్లబడ్డానికి మీరు హెల్ప్ చేస్తారా? ఏవయ్యా, నువ్వు ఇంకో జన్మెత్తాలి. మీ అమ్మా నాన్నలు అడగాల్సిన ప్రశ్నలు ఎక్కడ అడుగుతున్నావు? చూసుకుని ఎవరో చూపించవా? బాత్రూంలో జారిపడ్డ కేసులో జైలుకి వెళ్తావా? ముందు ముక్కు ఎక్కడుందో, మూత ఎక్కడుందో, చెవులు ఎక్కడున్నాయో ఆనవాళ్ళు చూపించు. పైకిలే. సార్, నేను లేచి నిలబడితే గుర్తులు చెప్పలేను సార్, కూర్చునే చెప్తాను. ఇప్పుడు మీరేం చేస్తారంటే, ఆ నలుగురు మొహాలు ఒకేలా ఉంటాయి, అవన్నీ రిజిస్టర్ మొహాలు. సెంటర్లో ఉన్నాడే వాడి కళ్ళు పెద్ద వచ్చాయి. జుట్టు తగ్గించాడు, గడ్డ కొంచెం పెంచవే. అంతే అంతే. ఇంకోటి ఎవడో నవ్వుతూ ఉంటాడు. సార్ కొంచెం నవ్వండి. అలాగే ఉంటాడు. సార్ లాగే వేయి. సార్ మొహం చూడు. మీసం కొంచెం పెద్ద చేయి. అలా వేయండి. పక్కన ఉన్నాడే వాడు ఇలాగా అలా వెయ్యండి. మీకు మీరే సాట్ అండి. ఓకే, అందరివి టైట్ చేయండి, బాగా టైట్ చేయండి. లోపలికి వెళ్ళండి, లోపలికి. అంతే. ఇక్కడ పెట్టు, అన్ని ఒకే చోట పెట్టకు. ఇక్కడ పెట్టు. కలరీ అదిగో వచ్చేసి చూడు. అంతే. హలో. బాగా నాకు వచ్చేసి చూడు. కింద కూర్చోరా. అంతే. అలాగే. నమస్కారం సార్. రండి సార్, కూర్చోండి సార్. హ్యావ్ యూ ఐడెంటిఫైడ్? యా సార్. యా ప్లీజ్ షో మీ ద పిక్చర్స్. సార్ వస్తారా సార్? బయటికి వెళ్ళి దమ్మేసొద్దాం. ఏదో పెద్దగా కనిపెట్టారంట. ఏంటా ఇది? వీళ్ళందరూ సినిమాల్లో చాలా పెద్ద ఆర్టిస్టులు అయ్యా. అవును సార్, ఆ నలుగురు వీళ్ళ గెటప్ వేసుకుని మీ చెవులో పూ పెడదాం అనుకుంటున్నారు సార్. చెప్పవయ్యా, ఊరికే నిలబడకు. ఇతను చెప్పేది నిజమే సార్. పాత సినిమాల్లో విలన్లందరూ కూడా సరిగ్గా ఇలాగే ఉంటారు సార్. వీళ్ళు ఆ సినిమాలో యాక్ట్ చేశారు సార్. సినిమా సూపర్ హిట్ సార్. వీళ్ళందరూ ఫోటోలు స్కాన్ చేసి సీక్రెట్ గా అన్ని స్టేషన్లకి పంపించండి. టీమ్ తో సెర్చ్ చేయమని చెప్పండి. అవన్నీ అన్ని స్టేషన్లకు పంపించండి. ఇకపై ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను వెళ్ళొస్తాను సార్. రేయ్. ఏంటి సార్? ఎప్పుడు పిలిచిన ఎంక్వైరీకి నువ్వు స్టేషన్కి రావాలి. ఎందుకు సార్ టైం వేస్ట్? నా నెంబర్ ఇస్తాను, నోట్ చేసుకోండి. ఎప్పుడైనా వీడియో కాల్కి రండి, హ్యాపీగా మాట్లాడండి. సరే సార్, వెళ్ళరానా? హ్యాపీ. వీడియో కాలా? లేకపోతే మ్యాక్ కాలా? ఈడియట్. ఈ విగ్ని ఎక్కడ కొన్నారా మీరు? గోకళ్ళకి చేస్తున్నాను. 20,000 ఇచ్చి సొంతగా ఒక విగ్గు అనుకోవాలి. అది వదిలేసి రికార్డ్ డాన్స్ వాటి దగ్గరికి వెళ్ళి ఇలాంటి తీసి పెట్టుకుంటే దొరద పుట్టకుండా. 200 ఇచ్చి విగ్ని అద్దెకి తీసుకున్నారా? 150 అనుకుంటా. విగ్ మాత్రమే కాదు, ఈ డ్రెస్ కూడా అద్దెకి తీసుకున్నది. రే వెదవల్లారా, 50,000 తీసుకెళ్లారు కదరా, మొత్తం ఫినిషా? ఓన్ గా తీసుకుందామనే వెళ్ళాం, మధ్యలో ఓసిల దక్కింది, అందుకే అలాగే తీసుకొచ్చేసాం. అయ్యో ఇది విన్నాక ఉళ్ళంతా దురదగా ఉంది. కోకిల కుమార్కి ఫోన్ చేసి మెడిమిక్ సోప్ తీసుకురామనండి రా. అయ్యో లోపలికి వస్తున్నాడు, వాడు పరిగెత్తి కూడా వస్తున్నాడు. పరిగెత్తండి రా, ముఖం కప్పుకుంటూ కూడా వస్తున్నాడు. అయ్యో తలుపులు వేసేసారా, ఇప్పుడు నేనేం చేయాలి? రే మీ బాస్ రా, తలుపు తెరవండి. ఎవడరా కొత్తగా బాస్ అంటున్నాడు? రే నువ్వెందుకు రా ముఖం కప్పుకొని వచ్చావు? నువ్వెవరో అనుకునే కదా భయపడి పరిగెత్తావు. నువ్వెందుకు రా నిల్చున్నావా? ఏంట్రా రిపీట్ చేస్తున్నావు? ఎక్కడికి వెళ్ళొచ్చావు? వాళ్ళే చెప్తారు. ఓ, నీ నోరుని వాళ్ళకి అద్దెకిచ్చావా? కాదు, లీసు కదులేనా. లీసా? అయ్యో దాసు, ఏం చెప్పినా పంచులు చెప్తున్నారు దాసు. నువ్వు ఎక్కడ రావున్నావు? వెళ్ళరా, వాళ్ళు పిలవరా, ఎండ కాస్తుంది కదా. అయ్యో కాపాడడానికి వచ్చి కాపలకాయ ఇచ్చేసారే. అయ్యో కొంచెం చూపిస్తున్నారే వీళ్ళు. నన్ను కాపాడడానికి వీళ్ళు వచ్చారా, వాళ్ళని కాపాడడానికి నేనున్నానని తెలియడం లేదే. రే దాసు, ఏం మనుషుల్ని పంపించావరా? మీరేంటి బాస్ ఇలా కూర్చునున్నారు? రండ్రా, ఎక్కడి నుంచి పట్టుకొచ్చారా వీణ్ణి? ఎక్కడికి వెళ్ళామని అడిగితే దానికి మీరు జవాబు చెప్తారంటున్నాడు రా. పెట్రోల్ కొనడానికే వెళ్ళానని చెప్పండి జీ. మీరు బాంబు రెడీ చేయడానికి వెళ్ళారు జీ, అది చెప్పండి జీ. పెట్రోల్ బంకులో బాటిల్లో ఇవ్వరని చెప్పండి బ్రో. రే ఎక్కడికి వెళ్ళావు? అదే వీళ్ళు చెప్పేశారు కదా నేను ఎక్కడికి వెళ్ళానని. ముగ్గురు చెప్పారు, సరే నీ ఆప్షన్ ఏంటి? బాస్, మీకు నచ్చిన ఆప్షన్ మీరే ఉంచుకోండి బాస్. సరేరా, బాంబు కొనడానికి వెళ్ళావని అనుకుందాం. అదే నాకు బెస్ట్ ఆప్షన్ అనిపిస్తోంది. పరిగెత్తుకుని ఎందుకు వచ్చావు? ఊరికే జాగింగ్ బాస్. జాగింగా? రే మీరు జాగింగ్ కోసం వచ్చారా, నన్ను కాపాడడానికి వచ్చారా? నాకేం అర్థం కావటం లేదురా. దాసు బాసు, కూల్ గా ఉండండి. నాకు బోర్ కొట్టింది, జాగింగ్ వెళ్ళి వచ్చాను. మీకు బోర్ కొడితే చెప్పండి, మనం ఐస్ బాయ్ ఆడుకుందాం. ఐస్ బాయా? ఐస్ బాయ్స్ ఆడుకునే వయసు అలా అడుగురా. ఐస్ బాయ్ అంట, ఐస్ బాయ్. రే మనం అందరం ఒకటిగా కలిసి దాగుడు మూతలు ఆడుకుందాం. రే బాసు, బోత్ సేమ్. ఎవడరా మాట్లాడుతుంటే బాతులు గోతులు అంటున్నావు? రెండు సేమ్ అనే చెప్తా. ఇంగ్లీష్ లో చెప్పావా? అయ్యో చదువుకున్న వాళ్ళు కూలి పనికి వచ్చి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారే. బాస్ అన్నట్టు మనం అందరం దాగుడు మూతలాట ఆడుకుందాంరా. కానీ ఒక కండిషన్ రోయ్. ఏంటి?
ముందు కళ్ళు కట్టుకునేది నేనే. ఓకే. బామలు కొంగుముడి కడతారు కదా, అలా గట్టి కట్టు. మళ్ళీ ఊడిపోతే ఆట చెల్లదంటే నేను ఒప్పుకోను రోయ్. జాగ్రత్తరా. చాలరా చాలరా రోయ్. నౌ గేమ్ స్టార్ట్. దాగుడు మూతులు రే రే, కనిపెట్టు రే రే, దాగుడు మూతులు రే రే. బ్రో, మీరు మామూలుగా అమ్మాయిలే కదా ఒంటరిగా పిలుస్తారు, మా ముగ్గురిని ఎందుకు పిలిచారు ఇప్పుడు? చూసారా 50,000 జాలీగా బయటికి వెళ్ళేసి రావచ్చు. ఆ, ఎలా బయటికి వెళ్తాం? బయటికి వెళ్తే ఇరుక్కుంటాం కదా. అవును ఆ కదా. బార్ మేనేజరు మన ఫోటో గీస్తానని చెప్పాడు కదా. గురు, బార్ మేనేజర్ రాడు గురు. వాడి పిల్లాన్ని నేను బుట్టలో వేసుకున్నాను కదా. ఇంకేంటక్క? అక్క గిక్క అంటే చెప్పుతో కొడతాను. అంతా పూర్తయ్యాక కొంట. అవును, అన్నయ్యడక్క. రే, స్వర్గంలో ఉన్నప్పుడు నరకాన్ని ఎందుకులా గుర్తు చేస్తావు? ఆయన ఆ 4 హంతకులు ఉన్నారు కదా, వాళ్ళని పట్టించడానికి కమిషనర్ ఆఫీస్కి వెళ్ళారు. అంతేకాకుండా తనకి చెప్పి మన 4 కాకుండా వేరే 4 ఫోటోలు ఇచ్చేసి గీయమని చెప్పేశాను. వాళ్ళు 9 మందిని హత్య చేసిన వాళ్ళక. నిన్ను అన్నని వేసేయడానికి వాళ్ళకి ఎంతసేపు పడుతుంది? ముందు ఆయనకి ఫోన్ చెయ్యక్క. నేను నీకు ఐడియా ఇస్తాను, అది అలాగే చెప్పాయి. కొంచెం జూమ్ జూమ్ జూమ్. ఎవరది? హోమ్ మినిస్టర్ ఫోను. గొప్ప వ్యక్తి ఫోన్. అవును సార్. ఎవరు? నాకు ద్రోహం చేయను అమ్మాయి సార్. ఏంటి చెప్పు. హలో, ఎక్కడున్నావు? పోలీస్ స్టేషన్లో వాళ్ళ గురించి చెప్తున్నానా? ఆ 4 పట్టించడానికైగా వెళ్ళావు. అవును. ఏమయ్యా, ఆ. వాళ్ళు 9 మందిని హత్య చేశారు. సూపర్. నిన్ను నన్ను చంపడానికి ఎంతసేపు పడుతుంది? ఇప్పుడు ఏం చేద్దాం? నేను చెప్పినట్టు చెయ్యి. వాళ్ళ పేర్లు అక్కడ చెప్పొద్దు. నువ్వు ఇంకెవరన్నా 4 పట్టించాయి. అది ఎవరి ఫోటోనేనా? నువ్వు నేను ఎస్కేప్ అవ్వాలి, అర్థమైందా? సరే, నేను చూసుకుంటాను. పెట్టే. సూపర్ పెట్టు. సూపర్ అక్క. సిస్టర్, ముందు చెప్పానే అది కాదు, ఇప్పుడు చెప్తున్నాను అదే ఒరిజినల్. అలా చేయండి. చెప్పినట్టు చేయండి. నీ గుర్తుగా ఏదైనా ఇవ్వక్క. ఇదిగో. సరిపోదక్క, సరిపోదు. సరిపోదా? ఆహా, నీ ఖర్చులకు పెట్టుకో. అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చావు కదక్క, ఎక్కువ ఇచ్చేసావు.